ఈటెల రాజేందర్ పార్లమెంటు సభ్యుడు, మల్కాజిగిరి నియోజకవర్గం మరియు గౌరవ అతిథి పద్మశ్రీ నారా రవికుమార్ వ్యవస్థాపకుడు, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ మరియు జాతీయ అధ్యక్షుడు డిఐసిసిఐ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం హక్కులను సాధించుకోవాలని 250 వారాలుగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి మేకల దాస్, మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ మేడ్చల్ జిల్లా రూరల్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, గట్కేసర్ రూరల్ అధ్యక్షుడు బస్వరాజు గౌడ్, డాక్టర్ మీసాల మల్లేష, బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ, మీసాల అరుణ్ కుమార్, నాగులపల్లి శ్రీనివాస్, కె నరసింగరావు, మీసాల రాజేష్ ఆనంద్, విక్రమ్ రెడ్డి, కొంత మంజిరెడ్డి, ఏరిటం శ్రీనివాస్, రామ్దాస్, కుచ్చగుంట నరసింహ, గణేష్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. కోట్లాది మంది అభిమానించేటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై భీమ్. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానేత. అన్నిటికంటే ముఖ్యంగా అనేక వైవిధ్యాలతో, అంతరాలతో, కులాలతో, మతాలతో కూడిన దేశానికి అందరినీ సమానంగా, అందరినీ కలిపి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తంలో ఏ దేశానికి రాజ్యాంగానికి మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాలని అలాగే ప్రపంచం మొత్తంలోనే ఎన్ని విగ్రహాలు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ప్రతిష్ఠించింది. ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ విగ్రహాలను పెట్టడం మాత్రమే కాదు, ఆ మహనీయుని కేవలం జయంతి ఉత్సవాలకు, వర్ధంతులకు దండలు వేయడం మాత్రమే కాదు, ఆ మహనీయుని యొక్క విగ్రహానికి ప్రతి నిత్యం పూలమాల వేసి వాళ్ళ గుండెల్లో ఆయన ఆదివారం పూలదండ వేసే కార్యక్రమం ఈరోజు 250వ రోజు సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు మరియు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క అభినందనలు. ప్రబుద్ధ భారత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ట్యాంక్ బండ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరోజు కూడా నిత్యమాన కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కోవిడ్లో కూడా ఆపకుండా ప్రతిరోజు ఒక ఫ్రెష్ పూలమాలని బాబాసాహెబ్ వేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి స్ఫూర్తిగా తీసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100 స్టాచ్యూస్లో ఈరోజు కొన్ని చోట్ల ప్రతిరోజు, కొన్ని చోట్ల ప్రతి ఆదివారం నాడు వేసేటటువంటి సాంప్రదాయం నెలకొల్పడం జరిగింది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడమే కాకుండా నిరంతరం వారిని గౌరవించుకునేటటువంటి ప్రక్రియకి మరి విజయవంతం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన అన్న ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉండేటటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి అన్న ఈటెల రాజేందర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.